విజయ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అక్కనపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అక్కనపల్లి సత్తయ్య గారికి, అదేవిధంగా బెల్దొడ్డి లింగస్వామి గారికి, ముఖ్యంగా నా విద్యార్థులకి, ప్రియమైన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను అంటే ఈరోజు కాదు, నాది జూలై 5వ తారీఖు నా బర్త్డే ఉండే. యాక్చువల్గా ఆ రోజే నేను అంటే మీ సార్ ఉండి మా స్కూల్లో పిల్లలకి టైబ్లెట్లు లేవు అనే ఒక మెసేజ్ గ్రూప్లలో పంపించడం జరిగింది. నేను ఆ మెసేజ్ని ఒకరోజు చూసిన, సార్ కూడా నాకు చెప్పలే యాక్చువల్గా నాకు ఈరోజు ఇవ్వను. అయితే ఆ మెసేజ్ గ్రహించి నా పుట్టినరోజు సందర్భంగా నేను చదువుకున్న పాఠశాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నేను ఎలాంటి కేక్ కటింగ్ చేసుకోవాలి, ఎలాంటి దావతులు చేసుకోవాలి, మీకోసం టైబ్లెట్లు తెచ్చి ఇచ్చిన, అంటే నా పుట్టినరోజు. అదేవిధంగా మీరు కూడా కేక్ కటింగ్లు అనేది మీ ఇష్టం చేసుకోండి, కానీ తక్కువ ఎంతలో చేసుకోవాలి అంతలో చేసుకొని మీకు చూసంత ఇంకొకటి సాయం చేసే విధంగా మీరు కాకుండా మీ అన్నయ్యలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇట్లా చెప్పాలి. మన వంతు ఇంకొకటి సాయం చేసే గుణం మన దగ్గర ఉన్నందుకు మన మహిళలను వేరే కాడ మనకు పనికి వస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచిగా చదువుకొని మీకు రోజు నీట్గా టైబ్లెట్లు పెట్టుకొని స్కూల్కి, అంటే ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి కంటే మన పాఠశాల వ్యక్తి నీట్గా ఉండాలి. ప్రైవేట్ స్కూల్కి పోయే విద్యార్థులకు కూడా మీరు ఏమని సూచన చేయాలంటే, మా పాఠశాలలో అన్ని ఉచితంగా ఇస్తారు, బట్ స్కూల్ డ్రెస్తో సహా మధ్యాహ్న భోజనం. ఈరోజు మాకు టైబ్లెట్లు కూడా అక్కనపల్లి గ్రామ ప్రజలు మాకు ఉచితంగా అందజేశారన్న విషయాన్ని కూడా ఇతర మీ తోటి విద్యార్థులకు చెప్పడం. ఇంకోటి ఏంటంటే, మీకంటే మా పాఠశాలలో మంచిగా స్టడీ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మా పాఠశాలకు రావాలని మీరు ఎప్పుడైతే వాళ్ళకు మీ ఫ్రెండ్స్ చెప్తారో అప్పుడే ఆ విద్యార్థి మన పాఠశాలకు వచ్చేయడానికి ఎక్కువ మాకు చెప్తారు. నేను చెప్పింది వేరే ఉంటారు, మీరు అంటే మీ ఏజ్ కాబట్టి మీరు చెప్తే తొందరగా మన స్కూళ్ళకు వచ్చే అవకాశం ఉంది. నేను చదువుకునే సమయంలో ఈ స్కూల్లో 260 మంది ఉండేది మ్యాక్సిమం. ఈరోజు 35 మంది అనేసరికి నేను చాలా బాధపడ్డాను. ఈ సంఖ్యను ఎక్కువ మొత్తంలో పెంచాలని అక్కనపల్లి గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి సంబంధించిన స్టడీ విషయంలో ఎలాంటి ఆకొరత ఉండొద్దని వాళ్ళకి ఖచ్చితంగా ఏ విషయం అయితే నేర్పాలో ఆ విషయం నేర్పించాలి. అదేవిధంగా విద్యార్థులకు క్రీడలకు కూడా నైపుణ్యం వచ్చే విధంగా క్రీడలు కూడా ఆడించాలి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి మన విద్యార్థికి మీరు చెప్పిన విధంగానే చదువుతో పాటు క్రీడలకు కూడా మా విద్యార్థి ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఎక్కువ స్థాయిలో ఉంటాడు, కానీ తక్కువ స్థాయిలో మాత్రం ఉండదని మనం నిరూపించాలని నేను ఈ సందర్భంగా సార్కి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సదా అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ